రెస్పిరేషన్ శ్వాసక్రియ అనేటువంటి లెసన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మరి దీంట్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ని మాత్రమే మనం డిస్కస్ చేస్తూ సో చివరిలో లాస్ట్ ఒక 10-15 మినిట్స్ నిన్నట్లాగానే క్విజ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. సో కాబట్టి మీరు అలర్ట్గా ఉండి ప్రతి పాయింట్ని నోట్ చేసుకోండి. ముఖ్యంగా ఎందుకంటే మనం ఇక్కడ ఏదో వచ్చి ఈ ఈవినింగ్ అదే ఈ మధ్యాహ్న సమయంలో టైం వేస్ట్ చేసుకుని ఇక్కడ మనం ఎందుకు కూర్చుంటున్నాము అంటే ఖచ్చితంగా మనం ఏదైనా ఒకటి సాధించాలనేటువంటి లక్ష్యంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎంతో మంది నేను మీకు మన ధర్మవరంలో ఎగ్జామ్ జరిగినప్పుడు కూడా చెప్పాను, యు ఆర్ ద బెస్ట్. 2083 మంది విద్యార్థుల్లో మీరు ఇక్కడికి ఎన్నిక కావడమే ఒక అదృష్టం. అది మీ యొక్క లక్, మీరు చేసినటువంటి కృషి. మరి దాన్ని మనం ఊరికే వదిలిపెట్టుకోకుండా మన టార్గెట్ అంటిల్ వీ రీచ్ ద గోల్, మన గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ రీచ్ చేసే వరకు కూడా ఆ ఉత్సాహాన్ని మీలో అలాగే ఉంచుకోవాలి. ఏదో గ్రూప్ లోకి వచ్చాము ఏదో చెప్తున్నారు మనం వెళ్దాము అనేది కాకుండా కనీసం దాదాపు, ఎందుకంటే నేను చెప్పేది ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలిసినటువంటి విషయాలే, కొత్త అంశాలు ఏం కాదు. కాకపోతే మనకు 3 months మాత్రమే జరిగింది స్కూల్ కూడా. మరి కొన్ని స్కూల్స్ లో లెసన్స్ అయి ఉండొచ్చు, కొన్ని స్కూల్స్ లో లెసన్ కాకపోయి ఉండొచ్చు కూడా నాకు తెలిసి. మరి అలాంటి పరిస్థితుల్లో కొంచెం లెసన్ మీకు విషయాన్ని, మెయిన్ పాయింట్స్ థీమ్స్ మీకు అందించినట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను కొంచెం శ్రమ తీసుకొని ఈ స్లైడ్స్ కూడా మీకోసం తయారు చేసి కొంచెం మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ప్లీజ్ నోట్ డౌన్, ఏవైనా కొన్ని అంశాలు ఉన్నట్టయితే నోట్ డౌన్ చేసుకోండి. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల నిన్నటి రోజు అయితే మనకు వాయిస్ చాలా బ్రేక్ అయింది, నేను కూడా చాలా డిస్టర్బ్ అయ్యాను. క్లాస్ అయితే చాలా చక్కగా జరిగింది కానీ మనకు వాయిస్ అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడే ఎలాగ ఉంది వాయిస్? ఎవరైనా ఒకరు రెస్పాండ్ కండి. సార్ ఇట్స్ క్లియర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఓకేనా. ఎందుకంటే మనం కేవలం ఇక్కడ దీంట్లోనే కాకుండా ఇన్ కేసు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు. మళ్ళీ పదే పదే కొంతమంది, ఎందుకంటే స్టూడెంట్స్ కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, కొన్ని పాయింట్స్ మేము ఆ ఫాస్ట్ మీద రాసుకోలేకపోతున్నాం సార్, మీరు యూట్యూబ్ లో ఆ వీడియో ఉంచినట్టయితే మేము నిదానంగా ఒకవేళ పాయింట్ బై పాయింట్ రాసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అని చెప్పి. సో దానికోసం మనం ఈ వీడియోను మోస్ట్లీ ఈ రోజు నైట్ లోపల కూడా యూట్యూబ్ లోకి అప్లోడ్ చేసేస్తాను. ఓకే, వన్స్ అగైన్ వెల్కమ్ టు మై లిటిల్ ఫ్రెండ్స్ సూపర్ 60 బ్యాచ్. మరి మన యొక్క లెసన్ స్టార్ట్ చేసుకుందాం. సో ఐ విల్ షేర్ మై స్క్రీన్. రెస్పిరేషన్ శక్తి ఉత్పాదక వ్యవస్థ పార్ట్ 1 ఫస్ట్ ఈరోజు ఎంటర్ అవుతున్నాం. సో మరి ప్రతిరోజు నిన్నటిలాగే ఈరోజు కూడా వన్స్ అగైన్ నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇంత చక్కటి, మీకు నాకు ఇంత చక్కటి ఆపర్చునిటీస్ ఇచ్చినటువంటి అభయ నిస్వార్థ ఫౌండేషన్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. వారు మన మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా సైడ్ నుంచి అయితేనేమి, మీ సైడ్ నుంచి అయితేనేమి చక్కగా మన యొక్క టార్గెట్స్ ఏవైతే రీచ్ చేయాలనుకున్నామో వాటిని రీచ్ చేద్దాం. సో రైట్. సో నేను ఇక్కడ ఈ లెసన్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీకు ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. సో రైట్, రెస్పిరేషన్ ఇస్ ద ప్రాసెస్ బై విచ్ ఫుడ్ బ్రేక్ డౌన్ ఫర్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ. సో నిన్నటి రోజు మనం అనుకున్నాం న్యూట్రిషన్ లెసన్ చెప్పేటప్పుడు మనం ఏదైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఎనీ యాక్టివిటీ వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం మాట్లాడాలన్నా ఏది చేయాలన్నా వీ నీడ్ ఎనర్జీ అన్నాం. ఎస్ ఎస్, ఆ ఎనర్జీ అనేది మనకి ఎలా లభిస్తుంది? బై ద breakdown of food glucose, బై ఈటింగ్ ఫుడ్ అని చెప్పి మొన్నటి రోజు వరకు మనం డిస్కస్ చేస్తున్నాం. కేవలం ఆహారాన్ని ఒకటి తీసుకున్నంత మాత్రాన విల్ నాట్ గెట్ ఎనర్జీ. మనం కేవలం ఆహారాన్ని తీసుకున్నంత మాత్రాన ఎనర్జీ కాదు. వెన్ ద ఫుడ్ ఈజ్ breakdown of glucose రియాక్ట్ విత్ produce ఆక్సిజన్, energy. ఆక్సిజన్ తో ఎప్పుడైతే రియాక్ట్ అవుతుందో అప్పుడు అందులో ఉన్నటువంటి ఎనర్జీ అనేది మనకు బ్రేక్ డౌన్ అయ్యి, అక్కడ ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే అవి బ్రేక్ డౌన్ అయ్యి మనకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో అందుకోసమే ఎనర్జీ ఇస్ ద రెస్పిరేషన్ ఇస్ ద ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ప్రాసెస్ అంటాం. సో రెస్పిరేషన్ వల్లనే మనకు ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది. ద టర్మ్ రెస్పిరేషన్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ రెస్పైర్. సో మరి మనకు దాదాపుగా మన సైన్స్ లో వచ్చేటువంటి వర్డ్స్ ఎక్కువ భాగము మనకు ఈ లాటిన్ వర్డ్సే ఉంటాయి. సో ఆ వాటిలో మనం చెప్పుకుంటున్నటువంటి, నేర్చుకోబోతున్నటువంటి రెస్పిరేషన్ అనేటువంటిది రెస్పైర్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దాని యొక్క మీనింగ్ వచ్చి టు బ్రీత్.
మరి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ రెస్పిరేషన్ మీద కానీ లేదా మనం రెస్పిరేషన్ లో ఇప్పుడు న్యూట్రిషన్ అనేటువంటి లెసన్ తీసుకున్నట్టయితే అక్కడ మనము ఇంటేకింగ్ గా మనం ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటాం. మరి రెస్పిరేషన్ లో వాట్ వి టేక్ ఎయిర్ ఆబ్వియస్లీ సో మరి ఎయిర్ లో ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ Oxygen, nitrogen, carbon యూస్ఫుల్ ఫర్ dioxide. రెస్పిరేషన్ అనేటువంటి అంశాల మీద మొట్టమొదట ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటి వాడు వాన్ హెల్మాంట్. ఈయన గుర్తున్నాడా మీకు? వాన్ హెల్మాంట్ Yes, sir. yes, sir. లాస్ట్ sir. క్లాస్ లో ఫస్ట్ పార్ట్ లో కూడా మనం చెప్పుకున్నాం. వాన్ హెల్మాంట్ Water is డిరైవ్డ్ essential. ఎక్స్పెరిమెంట్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పి ఈయన చెప్పడం జరుగుతున్నమాట. సో అదే విధంగా ఇక్కడ కూడా మొట్టమొదటిసారిగా మనకు ఎయిర్ అనేది కంటైన్డ్ ఏ దాని గురించి ఏమి ఉన్నాయి, ఎయిర్ లో ఏమేమి ఉన్నాయి అంశాలు అనేటువంటి వాటి గురించి మొట్టమొదటి పరిశోధనలు చేసినటువంటి వాడు వాన్ హెల్మాంట్ అనేటువంటి ఆయన. He conducted an experiment of burning charcoal which leads to the formulation of ash. సో మరి లాస్ట్ టైం మనం చూసాం, ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫార్ ప్లాంట్ గ్రోత్ ఆర్ మాస్ అని చెప్పేటప్పుడు ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. సో మనం కూడా ఆ రోజు డిస్కషన్ చేసుకున్నాం. ఆయన ఏం చేస్తాడు, పాటెడ్ ప్లాంట్ ను తీసుకొని పాట్ లో ఉన్నటువంటి సాయిల్ యొక్క మాస్ ను మెజర్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం ప్లాంట్ యొక్క మాస్ ను మెజర్ చేస్తాడు. ఆఫ్టర్ దాట్ మళ్ళీ 3-4 years తర్వాతనో 3-4 months తర్వాతనో మళ్ళీ వాటిని మెజర్ చేసి అక్కడ వాటర్ గురించి ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఎయిర్ లో ఏమేమి ఉన్నాయి, ఎయిర్ ఏమి కలిగి ఉంది అనేటువంటి అంశాలను గురించి ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ చేసినటువంటిది ఎక్స్పెరిమెంట్ ఏంటంటే చార్కోల్, అంటే ఈ బొగ్గు అంటాం కదా. సో దాన్ని ఫస్ట్ ఈయన మెజర్ చేసుకున్నాడు. అంటే ఫస్ట్ సాలిడ్ గా ఉన్నటువంటి ఆ చార్కోల్ ని ఈయన మెజర్ చేసుకొని దాన్ని బర్న్ చేశాడు. బర్న్ చేసిన తర్వాత లాస్ట్ కి ఏమొస్తుంది, చార్కోల్ బర్న్ అయిన తర్వాత మనకి మిగిలేది Yes. యాష్, బూడిద అంటాం. సో దాన్ని మళ్ళీ ఈయన మెజర్ చేశాడు. సో రెండింటికి మధ్య హీ ఐడెంటిఫై సమ్ డిఫరెన్స్. సో కొద్ది వరకు వ్యత్యాసం అనేది ఈయన గమనించడం జరిగింది అనమాట. సో కొద్ది వరకు ఆ వెయిట్ లో వ్యత్యాసం ఉంది. ఆ తగ్గినటువంటి వెయిటే గాలి రూపంలో బయటికి వెలువడింది అని మొట్టమొదటిసారిగా మనకు ఈ వాన్ హెల్మాంట్ అనేటువంటి ఆయన ఎయిర్ మీద మొట్టమొదటిసారిగా మనకు ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రూవ్ చేసి చెప్తాడు. సో తర్వాత మనకు రెస్పిరేషన్ లో ముఖ్యమైనటువంటి ఇంకొక వాయువు అయినటువంటి కార్బన్ డయాక్సైడ్. సో ఈ కార్బన్ డయాక్సైడ్ గురించి మనకు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1756 లో జోసెఫ్ బ్లాక్ అనేటువంటి సైంటిస్ట్ మొట్టమొదట దాన్ని ఫిక్స్డ్ ఎయిర్ అంటాడు అనమాట. ఎందుకంటే ఇది స్థిరమైనటువంటి గాలి. సో ఎప్పుడు కూడా మార్పు చెందినటువంటిది, పరిసరాల్లో వాతావరణంలో ఎప్పుడు కూడా మార్పు చెందకుండా ఫిక్స్డ్ ఎయిర్ లాగా ఉండేటువంటిది అని చెప్పి ఫస్ట్ ఆయన యొక్క ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది. మరి తర్వాత దాన్నే మనము ఈరోజు కార్బన్ డయాక్సైడ్ లేదా CO2 అనేటువంటి ఫార్ములా ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఓకేనా? సో ఆ జోసెఫ్ బ్లాక్ గారి యొక్క చిత్రాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. వాన్ హెల్మెట్ గారిని, జోసెఫ్ బ్లాక్ చిత్రపటాలను మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. రైట్. మరి ఆల్రెడీ వీ నో దట్ లెవోయిజర్ అండ్ ప్రీస్లీ వీరు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ గురించి మనం ఫస్ట్ చాప్టర్ లోనే డిస్కస్ చేసుకున్నాం. ఆక్సిజన్ కోసం వాళ్ళు ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది అని. అట్ ద సేమ్ టైం అంటే ఆ ఆక్సిజన్ కూడా ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్యాస్ సో మరి ఆ గ్యాసెస్ కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఈయన వీరు చేయడం జరిగింది అనమాట. సో లెవోయిజర్ అండ్ ప్రీస్లీ డిడ్ ఏ కాంప్రహెన్సివ్ వర్క్ ఆన్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాస్, దేర్ ఎక్స్చేంజ్ అండ్ రెస్పిరేషన్. మరి వాటి యొక్క లక్షణాలను, ఆ వాయువులకు సంబంధించినటువంటి భౌతిక ధర్మాలను మొదలైన వాటిని వీరు పరిశోధన చేయడం జరిగింది. చేస్తూ ఆ సమయంలోనే మనకు లెవోయిజర్ అనేటువంటి ఆయన ఈ నోటీస్డ్ దట్ ఎయిర్ వి బ్రీత్ అవుట్ ప్రెసిపిటేట్ లైమ్ వాటర్. సో మొట్టమొదటిసారిగా మీకు ఇది ఇంపార్టెంట్ పెట్టి చూడండి. సో మనకి ఎక్కడ లేదు అనుకుంటాం, కానీ ఇది మన టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది. సో మొన్న దాదాపు లాస్ట్ బిఫోర్ ఇయర్ ఏపీఆర్జేసీలో ఇచ్చాడు. లైమ్ వాటర్ ని సున్నపు తేటలాగా మార్చేటువంటి వాయు కార్బన్ డయాక్సైడ్ అని కనుగొన్నది శాస్త్రవేత్త ఎవరు అని ఇచ్చాడు. సో మనం ఏమనుకుంటాం అంటే ఎక్కడ టెక్స్ట్ బుక్ లో ఇది డైరెక్ట్ గా లేదు మనకు. ప్రెసిపిటేటెడ్ లైవ్ వాటర్ అంటే ఇక్కడ వి బ్రీత్ అవుట్ ప్రెసిపిటేట్ లైవ్ వాటర్ అనేటువంటి అంశాన్ని మన టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది ఇది. కానీ మనం దాని గురించి పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఆ బిట్ మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అందుకోసమే దాన్ని ఆ పాయింట్ ఇక్కడ మీకు
ఒకసారి రీకాల్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉంచడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా సున్నపు తేటను పాలవలే మార్చేటువంటి వాయువు మన విడుదల చేసేటువంటి, అంటే మనం రెస్పిరేషన్ చేసినప్పుడు వదిలేటువంటి వాయువు సున్నపు తేటను పాలవలే మారుస్తుంది అనేటువంటి విషయాన్ని మనకు లెవోయిజర్ అనేటువంటి ఆయన నోటీస్ చేయడం జరిగింది అనమాట. సో తర్వాత ఈ రెస్పిరేషన్ లో ఉన్నటువంటి స్టెప్స్ ఏవి అని ఒకసారి మనం తీసుకున్నట్టయితే, మెయిన్ గా ఒక బ్లాక్ డయాగ్రామ్ రూపంలో మనం రెస్పిరేషన్ ప్రాసెస్ అంతా కూడా చెప్పుకున్నట్టయితే ఇక్కడ మనము చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఏదైతే మిక్చర్ ఆఫ్ గ్యాసెస్, దాన్నే మనం ఎయిర్ అంటున్నాం, ఆ ఎయిర్ అనేది లంగ్స్ ద్వారా మనం ఇన్హేల్ చేయడం ద్వారా లంగ్స్ లోకి వెళ్తుంది. అక్కడ నుంచి ఈ లంగ్స్ లో ఆక్సిజన్ అనేది నుంచి బ్లడ్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. బ్లడ్ నుంచి ఆక్సిజన్ అనేది సెల్కి వెళ్తుంది. సెల్లో అక్కడ ఆక్సిజన్ యూటిలైజ్ కాబడుతుంది. తర్వాత అక్కడ జనరేట్ అయినటువంటి, అంటే వివిధ రకాలైనటువంటి లైఫ్ ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద సేమ్ వే రివర్స్ ప్రాసెస్ లో బయటకు వెళ్ళడం అనేది మనము గమనిస్తాం అనమాట. సో మనకు 2 స్టెప్స్ ఇక్కడ మనం గమనించవచ్చు. రెస్పిరేషన్ అనేటువంటి దాంట్లో 2 స్టెప్స్ మనం గమనించవచ్చు. అంటే మనకు జనరల్ గా బయట కనిపించేటువంటి 2 స్టెప్స్ అయితే, మన శరీరంలో ఇన్నర్ గా జరిగేటువంటివి 2 స్టెప్స్. సో ఫస్ట్ బయట మనం జరిగేటువంటివి ఇన్హేల్, అంటే బ్రీత్ ఇన్, మనం గాలి పీల్చడం. అంటే మనం చిన్న తరగతుల్లో ఉన్నప్పుడు మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే శ్వాసక్రియ అంటారు అని చెప్పి మనకు ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చి ఉంటారు కదా. సో మీరు వినుంటారు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే శ్వాసక్రియ అంటారు అని. మరి ఉచ్ఛ్వాసము అంటే ఇన్హిలేషన్, అంటే బ్రీత్ ఇన్, మనం బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి గాలిని మనం పీల్చుకోవడాన్ని ఇన్హిలేషన్ ఆర్ బ్రీత్ ఇన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అదేవిధంగా ఎక్స్హేల్ అంటే బ్రీత్ అవుట్, అంటే మనం తీసుకున్నటువంటి గాలిని బయటికి వదలడం. సో ఇది మనకు జరిగేటువంటి బయట బాహ్యంగా మనకు కనిపించేటువంటి రెస్పిరేషన్ గా మనం చెప్పుకున్నట్టయితే, సో ఈ రెండు కూడా బయట జరిగేటువంటి ప్రాసెస్. మనకు అట్మాస్ఫియర్ నుంచి మనం లంగ్స్ కు గాలి తీసుకోవడం, లంగ్స్ నుంచి మరి గాలి బయటికి పంపించడం అనేది ఇది మనకు తెలిసినటువంటి కార్యక్రమం. కానీ ఇన్నర్ గా జరిగేటువంటి రెస్పిరేషన్ అనేది తిరిగి అగైన్ we will classify it into two steps. So external respiration, తర్వాత ఇంటర్నల్ రెస్పిరేషన్ అని చెప్పేసి. సో ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే ఏమవుతుంది అంటే, లంగ్స్ లో ఏదైతే ఉన్నటువంటి మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ నుంచి ఆక్సిజన్ మాత్రమే డిఫ్యూషన్ ద్వారా బ్లడ్ సెల్స్ లేకి, బ్లడ్ క్యాపిలరీస్ లేకి వెళ్ళడాన్ని ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. మరి ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటే బ్లడ్ క్యాపిలరీస్ లో నుంచి సెల్లులకి ఆ బ్లడ్ అనేది, అంటే ఐ మీన్ ఆ ఆక్సిజన్ కానీ వాట్ ఎవర్ కార్బన్ డైఆక్సైడ్ కానీ ట్రాన్స్ఫర్ కావడాన్ని మనము ఇంటర్నల్ రెస్పిరేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఈ విధంగా మనకు రెస్పిరేషన్ లో స్టెప్స్ ను మనం గమనించుకోవచ్చు. సో మరి నెక్స్ట్ పాత్వే ఆఫ్ రెస్పిరేషన్. మరి ఇందాక నిన్నటి రోజు మనం రెస్పిరేషన్ లెసన్ చెప్పుకునేటప్పుడు తెలుసుకున్నాం, సారీ న్యూట్రిషన్ లెసన్ చెప్పేటప్పుడు తెలుసుకున్నాం, మౌత్ టు యానస్ అనేటువంటి ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. we will call it as alimentary canal అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఫుడ్ అనేది వివిధ ప్లేసుల్లోకి వెళ్ళినప్పుడు వివిధ రకాలైనటువంటి రియాక్షన్స్ జరిగి అక్కడ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అన్ని సింప్లిఫై అవుతాయి అనేటువంటిది. మరి ఇన్ ద సేమ్ వే మనకు రెస్పిరేషన్ లో కూడా ఈ ఎయిర్ అనేది అట్మాస్ఫియర్ లో నుంచి లంగ్స్ నుంచి బ్లడ్ నుంచి సెల్లుకు వెళ్ళేటువంటిది కూడా ఒక పాత్వే అనేది మనం చూసుకున్నట్టయితే ఏ భాగాలు ఉంటాయి వాటి మధ్య అనేటువంటి అంశాలను ఒకసారి చూసుకున్నట్టయితే, మనకు మొట్టమొదట ఉన్నటువంటిది నాస్ట్రిల్స్, వన్ పెయిర్ ఆఫ్ నాస్ట్రిల్స్. ఇవి మనకు బయటకే కనిపిస్తూ ఉంటాయి, నాసికా రంధ్రాలు అనే వాటిని మనం తెలుగులో పిలుస్తూ ఉంటాం అనమాట. మరి నాసికా రంధ్రాల నుంచి దాని వెంటనే నాసికా కుహరము, నాజల్ క్యావిటీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో అంటే దీని వెనుకనే, అంటే మన నాసికా రంధ్రాలకు వెంటనే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పోర్షన్ నే నాజల్ క్యావిటీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అదే మన మౌత్ లో ఉన్నటువంటి దాన్ని బకల్ క్యావిటీ అంటాం. నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం బకల్ క్యావిటీ అని. సో నాజల్ క్యావిటీ, బకల్ క్యావిటీ. నాజల్ క్యావిటీ ఈజ్ రిలేటెడ్ టు రెస్పిరేషన్ కి సంబంధించింది అయితే బకల్ క్యావిటీ ఈజ్ రిలేటెడ్ టు న్యూట్రిషన్. మరి నాజల్ క్యావిటీలో ఏం జరుగుతుంది ఏమి అనేటువంటి అంశాలను మళ్ళీ చూద్దాం. ఫస్ట్ పాత్వే మాత్రమే చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో నాజల్ క్యావిటీ నుంచి పానాక్స్, సో అంటే గ్రసని అంటాం దాన్ని తెలుగులో అయితే. తర్వాత లారెంక్స్ అంటే కంఠభిలము అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో దాని నుంచి నెక్స్ట్ పార్ట్ ట్రాకియా,
ట్రాకియా నుంచి బ్రాంచీ, బ్రాంచీ నుంచి బ్రాంచియోల్స్. సో నెక్స్ట్ పార్ట్ alveoli, తర్వాత బ్లడ్ టు సెల్. సో దిస్ ఈస్ ద వన్ వే. సో ఈ విధంగా ఒక మార్గంలో మనకు ఎయిర్ అనేది లోపలికి సెల్ వరకు, అంటే బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఎయిర్ అనేది ఈ మార్గాల ద్వారా సెల్లుకు చేరడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నిన్నటి రోజే మనం చెప్పుకున్నాం, మల్టీ సెల్యులార్ ఆర్గానిజం, యూనిసెల్యులార్ ఆర్గానిజం అనేటివి రెండు రకాలైనవి ఉన్నాయి. యూనిసెల్యులార్ ఆర్గానిజం కి అయితే ఉన్నది ఒకే ఒక సెల్లు. సో వాటికి చుట్టూ అట్మాస్ఫియర్ ఉంటుంది, వాటికి కావాల్సినవన్నీ కూడా అక్కడే ఉంటాయి, అన్ని దాని నుంచే తెచ్చుకోవచ్చు. కానీ మల్టీ సెల్యులార్ ఆర్గానిజం లో నంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, వాటికి అట్మాస్ఫియర్ కి సంబంధం అనేది ఉండదు. మరి అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఎయిర్ దానికి వరకు చేరాలి అంటే ఇట్ నీడ్ సమ్ మెకానిజం. సో కొద్ది వరకు ఒక విధమైనటువంటి ఒక పద్ధతిని అవి ఏర్పాటు చేసుకోవాలి, ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి సో ఈ విధమైనటువంటి యంత్రాంగాన్ని మనము రెస్పిరేషన్ ప్రాసెస్ లో మనం గమనించవచ్చు అనమాట. సో మరి ఇదే విధంగా సెల్లో వివిధ రకాలైనటువంటి లైఫ్ ప్రాసెసెస్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇన్ ద సేమ్ వే రివర్స్ వేలో మనకు వెళ్ళడం గమనించగలుగుతాం. మీరు ఇక్కడ గమనించినట్టయితే సెల్ టు బ్లడ్ టు alveoli టు బ్రాంచీ, తర్వాత ట్రాకియా, లారింక్స్, నాజల్ క్యావిటీ, నాస్ట్రిల్ ద్వారా ఆ కార్బన్ డైఆక్సైడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అనేది మన నాసల్ క్యావిటీ ద్వారా, నాస్ట్రిల్స్ ద్వారా లేదా వాటి ద్వారా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద పాత్ వే ఆఫ్ రెస్పిరేషన్. మరి ఒకసారి రెస్పిరేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒక వీడియో ద్వారా The respiratory system moves air through the nose, pharynx, larynx, trachea, and సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి భాగాలన్నింటినీ కూడా ఇక్కడ మనము పిక్చరైజేషన్ రూపంలో చూడవచ్చు. ఇందాక మనం ఫ్లో చార్ట్ రూపంలో చూసాం, ఇక్కడ ఒక పిక్చరైజేషన్ రూపంలో చూడవచ్చు అనమాట. సో ఇక్కడ నాస్ట్రిల్స్ అంటున్నాం. సో దీని వెంటనే ఉన్నటువంటి వెనుక భాగాన్ని నాజల్ క్యావిటీ అంటున్నాం. సో నాజల్ క్యావిటీ నుంచి కొద్దిగా డౌన్ కి వచ్చినట్టయితే పారెంక్స్ అంటాం, దీన్ని తెలుగులో అయితే గ్రసని అంటాం. ఇట్ ఈస్ ఏ జంక్షన్. సో ఇక్కడ నాజల్ క్యావిటీ, తర్వాత బకల్ క్యావిటీ నుంచి వచ్చేటువంటి రెండు పైప్స్, అదే విధంగా డౌన్ కి వెళ్ళేటువంటి విండ్ పైపు అండ్ ఫుడ్ పైపు వాట్ ఎవర్ ఇట్ మే బి, మన ఈసోఫాగస్ అంటున్నాం కదా, అది ఇక్కడ రెండు కూడా ఉంటాయి. సో ఇక్కడ నాలుగుటికి కలిసినటువంటి ఒక కూడల లాంటి భాగమే ఇది. తర్వాత దాని తర్వాత ఉన్నది లారింక్స్ అంటాం. సో ఆ తర్వాత ఒక పొడవాటి గొట్టం లాంటి భాగాన్ని ట్రాచియా. సో అది మళ్ళీ 2 పోర్షన్స్ గా విడిపోతుంది, లెఫ్ట్ అండ్ రైట్ గా విడిపోతుంది. ఈచ్ అండ్ ఎవరీ ట్రాచియా డివైడెడ్ ఇంటూ నంబర్ ఆఫ్ బ్రాంచెస్. సో ఆ బ్రాంచెస్ గా విడిపోయి మనకు ఈ స్పంజ్ మోడల్లో ఉండేటువంటి ఆల్వియోలిస్ అనేటువంటివి, వాయు గ్రోనులు అనేటువంటివి, వీటి యొక్క సహాయం చేత మనకు ఊపిరితిత్తులు అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. ఒకసారి మీరు ఈ వీడియోను గమనించండి. bronchus, to the alveoli where the gas exchange between oxygen and carbon dioxide occurs. Nares are the openings to the nose. The nasal cavity is lined with cilia, mucous membranes, and blood capillaries. Hello, sir. ఓకేనా, చెప్పునా? Sir, epiglottis మర్చిపోయినా సార్. లే వస్తుంది ఒక జస్ట్ వెయిట్, అన్ని వస్తాయి, నిదానంగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. రైట్, ఇక్కడ నాజల్ క్యావిటీలో ఏ వర్క్ జరుగుతుంది అన్నట్టయితే, నాజల్ క్యావిటీ అనేది లైన్డ్ విత్ సీలియా, అంటే చిన్న కేశాలతో నిర్మితమైనటువంటి, నిన్నటి రోజు మనము స్లిప్పర్ ఎనిమల్క్యూల్ అన్నాం, అంటే పారామీషియం, దాని చుట్టూ కూడా ఈ సీలియాస్ వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటి యొక్క కదలికలతోనే ఫుడ్ మెటీరియల్ అనేది సైటోస్టోమ్ దగ్గరకు వస్తుంది, తీసుకుంటుంది. ఒక స్పెసిఫిక్ ప్లేస్ అనేది ఉంది మనం పారామీషియం లో అని చెప్పుకున్నట్టుగా. అలాంటి చిన్న చిన్న సీలియాస్ అంటే చిన్న వెంట్రుకల్ లాంటి నిర్మాణాలు లైనింగ్ అయి ఉంటాయి అనమాట నాజల్ క్యావిటీలో. అట్ ద సేమ్ టైం మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. సో మ్యూకస్ మెంబ్రెయిన్ అనేటువంటిది శ్లేష్మ స్తరము అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇట్ ఈస్ వెట్, అంటే తడిగా ఉన్నటువంటి ఒక స్తరాన్ని కలిగి ఉంటుంది. ఎందుకు అన్నట్టయితే బయట అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఎయిర్ యొక్క టెంపరేచర్ కి మన బాడీ యొక్క టెంపరేచర్ కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్, ఆ ఎయిర్ అనేది బయట ఉన్నటువంటి ఒకవేళ ఎక్కువగా ఉండొచ్చు లేదా తక్కువగా ఉండొచ్చు. ఆ ఎయిర్ అనేది మన శరీరంలోనికి ఒకసారిగా ఎంటర్ అవుతే అనేక రకాలైనటువంటి డిజార్డర్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడానికి, అంటే మన సర్టన్ బాడీ టెంపరేచర్ కి లో కానీ లేదా పెంచుకోవడానికి ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది ఉపయోగపడుతున్నట్టు. ఇది జస్ట్ కంట్రోలర్ లాగా ఉపయోగపడుతుంది ఈ మ్యూకస్ మెంబ్రెయిన్. అంటే ఈ నాజల్ క్యావిటీ అనేది దానికి కొంచెం
ఈ తడిని యాడ్ చేసి కొద్దిగా కూలింగ్ చేసి మన శరీరంలోనికి పంపించేటువంటి విధంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సో మెనీ బ్లడ్ క్యాపిలరీస్, అనేక రక్త నాళాలను కూడా అక్కడ కలిగి ఉంటుందన్నమాట ఈ నాజల్ క్యావిటీ అనేది. సో ఈ విధంగా ఒక్కొక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ Urine చేసి is filtered by cilia, moistened by mucous membranes, and warmed by the blood. Air moves సో ఇందాకే చెప్పుకున్నా కదా, ఫిల్టర్డ్ బై ద సీలియా. మరి అక్కడికి ఎయిర్ ఎంటర్ అవుతానే అక్కడ ఫిల్టర్ అవుతుంది ఎక్కడ, నాజల్ క్యావిటీలో. సో మాయిశ్చరైజ్డ్ బై ద మ్యూకస్ మెంబ్రెయిన్, సో కొద్ది వరకు దానికి తడి అనేది అందజేయబడుతుంది. వార్మ్డ్ బై బ్లడ్, కొద్ది వరకు దానికి అంటే మనం దాకా మనం 9th క్లాస్లోనే చదువుకొని ఉంటాం కోల్డ్ బ్లడెడ్ అండ్ వార్మ్ బ్లడెడ్ అని. ఆ విధంగా అంటే శీతల రక్త జంతువులు, ఉష్ణ రక్త జంతువులు. సో మనం ఆటోమేటిక్ గా బయట ఉన్నటువంటి టెంపరేచర్ కి మన బాడీ టెంపరేచర్ ని అడ్జస్ట్ చేసుకోగల కెపాసిటీ మనకుంది. సో అలాంటి క్రమంలో ఇక్కడ వార్మ్డ్ బై ద బ్లడ్ అనేటువంటి కార్యక్రమం కూడా మనకు నాజల్ క్యావిటీలో జరగడం జరుగుతుంది అనమాట. into the pharynx or throat, the common passageway for food and air. Air continues on to the larynx. సో ఇక్కడ ఇందాకే మనం చెప్పాం. సో రెండు ఫుడ్ పైప్ అండ్ విండ్ పైప్ అనేటివి రెండు కూడా పక్క పక్కనే ఉండడం చేత అక్కడ మనకు ఇబ్బంది The కలిగే epiglottis, అవకాశం ఉంది. so సో ఇందాక నువ్వు చెప్పినటువంటి పాయింట్ ఎపిగ్లోటిస్ ఇక్కడ వస్తుంది చూడన్నా. సో ఎలా ఎపిగ్లాటిస్ వర్క్ అవుతుంది అంటే ఇందాక నేను ఒక మాట చెప్పడం జరిగింది. ఆ ఏరియాను మనము ఒక జంక్షన్ లేదా కూడలి అంటున్నాం. కూడలిలో ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తాడు, ఆ ట్రాఫిక్ ను అనుసంధానం చేస్తూ ఎక్కడి వాహనదారులను ఆ వైపుకు డైవర్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ విధంగా ఎపిగ్లాటిస్ అనేది ఒక ట్రాఫిక్ పోలీస్ లాగా ఉండి ఫుడ్ మెటీరియల్స్ ను ఫుడ్ పైప్లోకి మనం తీసుకున్నటువంటి ఏదైతే నాస్ట్రిల్ ద్వారా మనం తీసుకున్నటువంటి ఎయిర్ ను విండ్ పైప్లోకి పంపించే విధంగా ఒక యాక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ఎపిగ్లాటిస్ అనేది. Flap of tissue in front of the larynx closes off the larynx when swallowing to prevent food from entering. The larynx or windpipe voice close box చేసింది. contains the vocal folds. The trachea or windpipe connects the larynx to the bronchial tree. The cartilage rings of the trachea prevent the trachea from collapsing. Lungs are spongy tissue with సో ఇందాక మనం గమనించినట్టయితే ఇక్కడ షీ షేప్ లో ఉన్నటువంటి మృదులాస్థి అంటాం, కార్టిలేజ్ తో ఉన్నటువంటి వాటిని మనం ఇక్కడ రింగ్స్ ను మనం గమనించవచ్చు అనమాట. ఇది ఆ ఏదైతే మన విండ్ పైప్ ఉందో దానికి సపోర్ట్ ఇవ్వడానికి ఈ సి షేప్ లో ఉన్నటువంటి కార్టిలేజెస్ అనేటివి మనం గమనించవచ్చు అక్కడ. Lungs are spongy Vocal tissue with cord. alveoli and blood Ah. capillaries. Breathing occurs because of the expansion and contraction of the lungs. The bronchi carrying the air subdivide into smaller branches called bronchioles. At the end of each bronchiole are the alveolar sacs. The సో ఇక్కడ చూసినట్టయితే ఆల్వియోలిస్ అనేటివి బ్లడ్ క్యాపిలరీస్ తో చుట్టబడి ఉన్నాయి. అంటే టోటల్ గా మన ఈ వాయు గ్రోనులు అనేటివి ఒక వల లాంటి నిర్మాణంలో ఉండిపోతాయి అనమాట. సో అక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది అక్కడ జరుగుతుంది. alveolar sacs are surrounded by blood capillaries and contain millions of single-layer alveoli cells where the gas exchange takes place. Oxygenated air goes from the nose to the pharynx, larynx, trachea, bronchus, and alveoli. By the process of Hello, diffusion, oxygen in the air moves from the alveoli to సార్ the అంటే capillaries. ఎపిగ్లోటిస్ ఇప్పుడు ప్రేనాక్స్ లో ఉంటుందా సార్? అమ్మా సార్ ఎపిగ్లోటిస్ ప్రేనాక్స్ లో ఉంటుందా సార్? ప్రేనాక్స్ లేర్నాక్స్ లో ఉంటుందా సార్? అది సపరేట్ గా ఒక భాగం అన్న దానిలో ఉండేది కాదు. ఆ భాగాల దగ్గర sir. ఉంటూ దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఫుడ్ మెటీరియల్ ని ఫుడ్ పైపులోకి మనం తీసుకునేటువంటి ఎయిర్ ని ఎయిర్ పైపులోకి పంపించేటువంటి విధంగా ఉంటుంది. దాంట్లో సపరేట్ భాగం, అది కూడా ఒక సపరేట్ భాగం. ఓకే సార్, Carbon థ్యాంక్స్ dioxide సార్. సో ఇక్కడ డిఫ్యూషన్ మెథడ్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది చూడండి. మనకి ఇదంతా కూడా ఆల్వియోలి అంటే అదే వాయు గ్రోని అనుకున్నట్టయితే ఇక్కడికి వాయు గ్రోన్ లోనికి వచ్చినటువంటి మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ లో నుంచి ఆక్సిజన్ అనేది సింగిల్ లేయర్ తో ఉండేటువంటి ఒక లేయర్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ వీటికి తర్వాత బ్లడ్ క్యాపిలరీస్ కి సింగిల్ లేయర్ మాత్రమే అడ్డం ఉండి ఒక చిన్న లేయర్ మాత్రమే ఉంటుంది. ఈ లేయర్ ద్వారా డిఫ్యూషన్ ప్రాసెస్ ద్వారా, అంటే ఇందాక డిఫ్యూషన్ ప్రాసెస్ అంటే మీ హై టు లో మనం 9th క్లాస్ లో చెప్పుకుంటాం ఆస్మాసిస్ డిఫ్యూషన్ అనేది. సో హై టు లో అనేది ఇక్కడ ఉన్నటువంటి క్యాపిలరీస్ లో చూసుకున్నట్టయితే ఆక్సిజన్ కాంటెంట్ చాలా పూర్తిగా ఉండదు. ఎందుకంటే
దే కంటైన్ కార్బన్ డైఆక్సైడ్, కార్బోనిక్ యాసిడ్ తో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ తో ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం. ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ లేనటువంటి రక్తం. సో మరి అలాంటిది ఇక్కడికి వచ్చినప్పుడు వెన్ కంపేర్ టు బ్లడ్ క్యాపిలరీస్ లో కంటే కూడా ఆక్సిజన్ అనేది మనకు ఆల్వియోలీస్ లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఆల్వియోలీస్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది డిఫిషన్ ప్రాసెస్ ద్వారా క్యాపిలరీస్ లోకి వెళ్తే క్యాపిలరీస్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో అది అదే సేమ్ డిఫిషన్ పద్ధతి ద్వారా తిరిగి ఆల్వియోలీలోకి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. మీరు Moves ఇక్కడ from the గమనించవచ్చు. capillaries to the alveoli సో అది and is ఇందాక మనం exhaled. చెప్పినటువంటి మార్గాల This ద్వారా తిరిగి process మళ్ళీ is రివర్స్ called ప్రాసెస్ లో respiration. బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. The respiratory system moves air through సో అది రెస్పిరేషన్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో ఇందాక మీరు అడిగినటువంటి క్వశ్చన్ కు ఆన్సర్ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఎపిగ్లోటిస్ ఏ ఫ్లాప్ లైక్ మస్కులర్ వాల్ కంట్రోల్స్ మూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్ టువర్డ్స్ దేర్ రెస్పెక్టివ్ ప్యాసేజెస్. అది ఒక ఫుడ్ వాల్వ్ లాగా, అంటే ఒక చిన్న వాకిల్ లాగా ఉండి మనకు ట్రాఫిక్ పోలీస్ లాగా ఉండి ఆ మూమెంట్ ను అంటే ఫుడ్ ఎయిర్ వాటిని ఏ మార్గాల్లోకి పంపించాలో అది డైవర్షన్ చేసేటువంటి విధంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీంట్లో రెస్పిరేషన్ లో మనకు అనేక రకాలైనటువంటి భాగాలు ఒకదానికొకటి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో వాటిలో ఇంకొకటి ముఖ్యమైనటువంటి అవయవం వచ్చేసి డయాఫ్రమ్. ఇది కూడా ఒక మస్కులర్ టిష్యూ. ఇట్ హెల్ప్స్ ద లంగ్స్ ఇన్ మూవింగ్ ఎయిర్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ దెమ్. మరి ఇక్కడ ఉన్నటువంటి మీరు గమనించినట్టయితే ఒక చిన్న లేయర్ లాంటి నిర్మాణాన్ని మనం గమనిస్తున్నాం. దాన్ని డయాఫ్రమ్ అనేటువంటి పేరుతో, లేదా తెలుగులో అయితే ఉదర వితానము అనేటువంటి పేరుతో పిలుస్తాం. మరి ఇది జనరల్ గా మేల్స్ లో అయితే చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. రెస్పిరేషన్ లో ఇది మేల్స్ లో ఇది వైటల్ రోల్ ప్లే చేస్తే, మరి దీనికి సైమల్టేస్ గా ఫిమేల్స్ లో అయితే రిబ్ కేస్ అనేది ఉపయోగపడుతుంది మనకు. అంటే ఐ మీన్ మేల్స్ లో డయాఫ్రమ్ ఉపయోగపడితే ఫిమేల్స్ లో వచ్చేసి రిబ్ కేస్ అనేది ఉపయోగపడుతుంది. సో మరి వీటి యొక్క కదలికల ద్వారానే లంగ్స్ లోకి ఎయిర్ తీసుకోవడము తర్వాత బయటికి వెళ్ళడము అనేది జరుగుతుంది అనమాట. సార్ అమ్మా చెప్పమ్మా. సార్ ఫీమేల్స్ లో డయాఫ్రమ్ ప్లేస్ మెయిన్ రోల్ కదండి సార్? లేదమ్మా, ఫిమేల్స్ లో రిబ్ కేస్ ఇస్ ద మెయిన్ రోల్. ఎస్ సార్. ఓకేనండి. సో మరి ఇక్కడ గమనించవచ్చు. సో దీని యొక్క యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అనేది చిన్న వీడియో ప్లే చేస్తాను ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే ఇది ఫ్లాట్ ఎండ్ అవుతుందో మనకు ఎయిర్ అనేది బయట నుంచి తీసుకోబడుతుంది. ఎప్పుడైతే ఇది డోమ్ షేప్ లేక్ మారుతుందో, ఏది మన డయాఫ్రమ్ అనేది డోమ్ షేప్ లేక్ మారినప్పుడు ప్రెజర్ అనేది పెరిగిపోవడం వల్ల లంగ్స్ లో నుంచి గాలి బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. సో ఇక్కడ చూసినట్టయితే ఇది ఫ్లాట్ రన్ అవుతుంది. ఎప్పుడైతే ఇది ఫ్లాట్ అవుతుందో అప్పుడు లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది, అక్కడ ప్రెజర్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ప్రెజర్ తగ్గుతుందో బయట నుంచి గాలి అనేది లోపలికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకు ఈ ఊపిరితిత్తులకి అదే లంగ్స్ లోకి ఎయిర్ అనేది ఎంటర్ కావడానికి మనకు స్పేస్ అనేది లభిస్తుంది. ఎప్పుడైతే ఇది తిరిగి మళ్ళీ పైకి కాంట్రాక్ట్ అవుతుందో సో దాని మీద దీని యొక్క ఒత్తిడి పడి ఆ లంగ్స్ లో ఉన్నటువంటి ఎయిర్ అనేది తిరిగి బయటికి పంపించేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా రెస్పిరేషన్ లో అది ఒక మేజర్ రోల్ ను పాటిస్తూ ఉంటుంది అన్నమాట. మరి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ ద ఇన్హలేషన్ ద చెస్ట్ వాల్ ఈజ్ లోయర్డ్ అండ్ మూవ్స్ ఇన్వర్డ్ అండ్ ద డయాఫ్రమ్ రిలాక్సెస్ అండ్ అజ్యూమ్ ఇట్ ఈస్ డోమ్ షేప్. సో ఇది విధంగా డోమ్ షేప్ లేక వచ్చినప్పుడు రిలాక్స్డ్ స్టేట్ లో ఉన్నట్టు. సో ఆ సమయంలో దిస్ చేంజెస్ ఇంక్రీజ్ ద ప్రెజర్ ఆన్ లంగ్స్. సో అది ఎప్పుడైతే పైకి వస్తుందో ఆ లంగ్స్ మీద ప్రెజర్ అనేది కలిగించేస్తుంది. దేర్ ఎలాస్టిక్ టిష్యూ కాంట్రాక్ట్ అండ్ స్క్వీజెస్ ఎయిర్ అవుట్ త్రూ ద నోస్ టు ద ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్. సో ఎప్పుడైతే ఆ లంగ్స్ మీదకి ప్రెజర్ అనేది పడుతుందో అక్కడ లంగ్స్ లో ఉన్నటువంటి ఎయిర్ అనేది నాస్ట్రిల్ ద్వారా బయటకు వెళ్ళిపోయి అట్మాస్ఫియర్ లోకి వెళ్తుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ మరి ఈ లంగ్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే అవర్ లంగ్స్ ఆర్ స్పాంజీ అండ్ ఎలాస్టిక్ ఇన్ నేచర్ కవర్డ్ బై ఏ మెంబ్రెయిన్స్ కాల్డ్ ప్యూరా. మనకి అది ఇంపార్టెంట్ బిట్ గా కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. సో ద లంగ్స్ టువర్డ్స్ లెఫ్ట్ ఈస్ స్లైట్లీ స్మాలర్ దాన్ రైట్ లంగ్. కెన్ యూ గెస్ వై left is slightly smaller than
రైట్ లంగ్. Heart is present. Sir, heart present present in the left side, heart sir. present. That's why హార్ట్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ రైట్ Left సైడ్? sir. left side. left side, sir. Left side. Heart is present in the center, but it Tilde towards left, sir. రైట్. Heart occupies more space, sir. రైట్, ఓకే. సో అది కూడా వన్ కాజ్ అయితే, ఇంకొకటి మెయిన్ రీజన్ వచ్చేసి స్టమక్ అనేది కూడా ఈ లెఫ్ట్ సైడ్ కు ఫేసింగ్ అయి ఉంటుంది. అదొక సాక్ లైక్ స్ట్రక్చర్ కదా. సో అక్కడ కూడా కొంచెం స్పేస్ ఆక్యుపై చేసుకోవడం వల్ల లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి లంగ్ అనేది మనకు సమ్వాట్ స్లైట్ గా చిన్నదిగా ఉంటుంది. మీరు ఇందాక నేను చూపించినటువంటి డయాగ్రామ్ లో మీరు గమనిస్తే, ఇక్కడ కూడా మీరు గమనించినట్టయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన లంగ్స్ లో రైట్ సైడ్ ఉన్నటువంటి లంగ్ 3 లోబ్స్ ని కలిగి ఉంది. అదే లెఫ్ట్ సైడ్ ఉన్నది 2 లోబ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. 2 తమ్మెలు అంటాం. సో ఎందుకంటే ఇటు సైడ్ మనకు ఈ స్టమక్ అనేది ఈ విధంగా కొద్ది వరకు ఆక్యుపై చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టుగా కొద్ది వరకు హార్ట్ అనేది కూడా కొద్దిగా లెఫ్ట్ సైడ్ కు బెండ్ అయి ఉంటుంది. కాబట్టి అది ఒక కాజు, ఇక్కడ స్టమక్ అనేది కూడా ఒక కాజు. ఈ 2 కాజెస్ వల్ల మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ స్టమక్ అనేది లంగ్స్ అనేటివి కొద్దిగా తక్కువగా ఉంటాయి అన్నమాట వెన్ కంపేర్ టు రైట్. సో whenever we breathe slow and shallow when we are in rest, మనం జనరల్ గా మామూలుగా నార్మల్ గా ఇప్పుడున్న మీరు మొబైల్ దగ్గర లేదా సిస్టమ్ దగ్గర కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను. సో మనం వి డోంట్ డిడ్ అనే హార్డ్ వర్క్, మనం పెద్ద కష్టమైనటువంటి పని చేయలేదు. సో అట్లాంటి సమయంలో మన యొక్క బ్రీతింగ్ అనేది స్లోగాను షాలోగాను ఉంటుంది అనమాట. వెన్ వీ డూ వెగోరియస్ ఎక్సర్సైజెస్, సో ఒక కష్టతరమైనటువంటి ఎక్సర్సైజెస్ కానీ లేదా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పనులు హార్డ్ వర్క్ చేసినప్పుడే ఇట్ ఈస్ డీపర్ అండ్ ఫాస్టర్. మనము జనరల్ గా ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక కుక్కో ఏదైనా మన వెనకాల పడింది అనుకోండి, అప్పుడు మనం పరిగెత్తేటువంటి పరుగు తర్వాత ఎక్కడ నిలబడితే మన యొక్క బ్రీతింగ్ ఎలా ఉంటుందో మనకే తెలుస్తూ ఉంటుంది. అని మనమే ఎంత డీపర్ గాను ఫాస్టర్ గాను మనం ఇన్హలేషన్ ఎగ్జిలేషన్ జరుపుతుంటామో మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో అంటే మనం జనరల్ గా నార్మల్ లో ఉన్నప్పుడు నార్మల్ గాను, మనం ఎక్కువ వెగోరియస్ ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటివి చేసినప్పుడు మన యొక్క రెస్పిరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే మనకు ఈ రెస్పిరేషన్ ద్వారానే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి. సో అక్కడ మనకి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. మనం ఎక్కువ కష్టపడ్డాం అనుకో ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఎక్కువ శక్తి కావాలి అంటే ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళాలి. ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళినప్పుడే ఆ ఆక్సిజన్ ఉన్నటువంటి మన శరీరంలో ఆల్రెడీ ఇంతకుముందు డైజెస్ట్ అయ్యి కొన్ని స్టోర్ అయి ఉంటాయి. సో ఇది మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం, లివర్ లో కానీ ఫ్యాట్స్ రూపంలో స్టోర్ అయి ఉన్నటువంటివి అవి కరిగి తిరిగి మళ్ళీ ఎనర్జీగా మార్పు చెందడానికి ఈ ఆక్సిజన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఎప్పటికప్పుడు మనకు ఆక్సిజన్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. మరి గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్ ప్లేస్ విత్ ఇన్ ద లంగ్స్ బై డిఫ్యూషన్. ఇందాకే మనం మాట్లాడుకున్నాం దాని గురించి కూడా, వీడియోలో మీకు చూపించేటప్పుడు కూడా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం జరిగింది అనమాట. సో అక్కడ డిఫ్యూషన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. యాల్యూవోలి నుంచి టు బ్లడ్ క్యాపిలరీస్, వైస్ వర్స అక్కడి నుంచి బ్లడ్ క్యాపిలరీస్ నుంచి యాల్యూవోలిలోకి బ్లడ్ అనేది ఆ విధంగా ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. మనం ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ మీరు డయాగ్రామ్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మన టెక్స్ట్ బుక్ డయాగ్రామ్ ఇది. ఇక్కడ మీరు గమనించవచ్చు, సింగిల్ లేయర్ తో ఉన్నటువంటి ఒక గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఇది యాల్యూవోలి అనుకున్నట్టయితే ఇది బ్లడ్ క్యాపిలరీ. సో ఈ బ్లడ్ క్యాపిలరీలో ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూషన్ ద్వారా యాల్యూవోలిలోకి వెళ్తే యాల్యూవోలిలో వచ్చినటువంటి ఆక్సిజన్ అనేది మనకు బ్లడ్ క్యాపిలరీస్ లోకి వచ్చి ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా మరి టువర్డ్స్, అంటే మనకు ఇది నెక్స్ట్ చాప్టర్ లో కూడా కొద్ది వరకు ఉపయోగపడుతుంది. ట్రాన్స్పోర్టేషన్ అంటాం కదా, ట్రాన్స్పోర్టేషన్ లో ఆక్సిజన్ ఎలా ఆక్సిజన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా ఎలా మారుతుంది అనేది ఇక్కడే మనకు తెలిసిపోతుంది. సో ఈ విధంగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా మారినటువంటిది మనకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ ఆక్సిజన్ నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవరీ టిష్యూ లెవెల్ వరకు తీసుకెళ్తుంది ఈ బ్లడ్. The total lung capacity of human being is nearly 5,800 ml. టోటల్ గా మన లంగ్ కెపాసిటీ 5,800 ml అయితే at rest we inhale or exhale approximately 500 ml of air.
సో మనం మామూలుగా నార్మల్ స్థితిలో, సాధారణ స్థితిలో మనం బయటికి వదిలేటువంటిది లేదా తీసుకునేటువంటిది 500 ml రేంజ్ లో మాత్రమే మనం ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన బిట్ ఏంటంటే ఇక్కడ కెపాసిటీ ఆఫ్ లంగ్ కెపాసిటీ దాదాపుగా 5800 ml అనేటువంటిది మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నెక్స్ట్, ఆక్సిజన్ ఈజ్ క్యారీడ్ ఇన్ ద బ్లడ్ బై బైండింగ్ టు హిమోగ్లోబిన్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద రెడ్ బ్లడ్ సెల్స్. ఆక్సిజన్ ఇందాకే మనం మాట్లాడుకున్నప్పుడు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా మారేటువంటి క్రమంలో ఈ హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాల్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో బంధాలను ఏర్పరచుకుంటుంది. ఒక్కొక్క హిమోగ్లోబిన్ విల్ క్యారీ 4 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్. ఒక్కొక్క హిమోగ్లోబిన్ 4 అణువుల ఆక్సిజన్ ను మోసుకుపోయేటువంటి కెపాసిటీతో మనం గమనించవచ్చు అనమాట. మరి కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యూజువల్లీ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ ఎ బైకార్బోనేట్ ఇన్ బ్లడ్. సో మరి కార్బన్ డైఆక్సైడ్ అనేది బైకార్బోనేట్స్ రూపంలో బ్లడ్ లో ట్రాన్స్పోర్టేషన్ అవుతూ ఉంటుంది. మరి ఆక్సిజన్ కంబైన్డ్ విత్ హిమోగ్లోబిన్ టు ఫార్మ్ ఆక్సి హిమోగ్లోబిన్. సో ఇక్కడ మనం గమనించవచ్చు Hb + O2 ఈజ్ గివ్స్ రైజ్ టు HbO2. సో ఇది లంగ్ లో జరిగేటువంటి పరిస్థితి. ఆక్సిజన్ బయట నుంచి వచ్చినటువంటి మనం ఇన్హేలర్ వచ్చినటువంటి మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ లో నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్ అనేది బ్లడ్ క్యాపిలరీస్ లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ తో మిక్స్ అయ్యి ఆక్సి హిమోగ్లోబిన్ అనేటువంటిది HbO2 అనేటువంటి దాన్ని ఏర్పరుస్తుంది. ఈ HbO2 అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనుకోండి సింపుల్ గా. ఇది నెక్స్ట్ టిష్యూ లెవెల్కి వెళ్ళినప్పుడు HbO2 అనేది తిరిగి మళ్ళీ హిమోగ్లోబిన్ తర్వాత ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ ను టిష్యూలోకి లేదా సెల్ లేకి పంపించేసి హిమోగ్లోబిన్ మాత్రమే డైవర్ట్ అయిపోవడం మనము గమనిస్తాం. సో సెల్యులార్ రెస్పిరేషన్ ఇన్ ప్రొకారియేట్ సెల్స్ అకర్ విత్ ఇన్ ద సైటోప్లాజం. మరి ఇక్కడ మనకు ఇంకొక డౌట్ రావచ్చు, వాట్ ఆర్ ద ప్రొకారియేట్స్, వాట్ ఆర్ ద యుకారియేట్స్ అని. వీటికి సంబంధించి ఆల్రెడీ మనం 9th క్లాస్లోనే తెలుసుకున్నాం. 8th లో కూడా కొద్ది వరకు వచ్చింది నాకు తెలిసి. మరి ఎవరైనా ఒక్కరు ప్రొకారియేట్స్ అంటే ఏమో చెప్పగలరా? ప్రొకారియేట్ సెల్ అంటే ఎనీవన్? అమ్మా, సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ సింగిల్ సెల్ ఆర్గానిజం ప్రొకారియేట్స్ అంటారా? యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటారు. అమ్మా, Present of nucleus. Presence of nucleus is prokaryotic cells, sir. అంటే న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయితే ప్రొకారియోటిక్ సెల్ అంటారా? Yes, sir. Nuclear membranes. న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు సార్. ఎస్, అది న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది క్లియర్ గా ఉండకుండా స్పెసిఫిక్ గా ఇది న్యూక్లియస్ అనేటువంటిది ఉండదు. వాటిలో ప్రొకారియోట్స్ లో న్యూక్లియస్ అనేటువంటి భాగాన్ని మనం గమనించలేము. న్యూక్లియస్ అనేది సైటోప్లాజంలోనే కలిసిపోయి ఉంటుంది అంతా కూడా. ఒక బౌండరీ అనేది ఉండదు న్యూక్లియస్ చుట్టూ. అలాంటి వాటినే ప్రొకారియోటిక్ సెల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ మే టేక్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా ఇలాంటి జీవుల్లో మనకు ఈ సెల్యులార్ రెస్పిరేషన్ అనేది సైటోప్లాజంలో జరిగితే యుకారియేట్స్ అంటే ఒక స్పెసిఫిక్ న్యూక్లియస్ సెల్ ఆర్గనైల్స్ అనేటివి స్పెసిఫిక్ గా ఉండేటువంటి అనిమల్స్ లో, ఆర్గానిజమ్స్ లో వాటిని యుకారియేట్స్ అంటాం. ప్రొకారియేట్స్, యూకారియేట్స్. సో ఈ యూకారియేట్స్ లో సైటోప్లాజం యాజ్ వెల్ యాజ్ మైటోకాండ్రియా రెండింటిలో కూడా మనకు ఈ రెస్పిరేషన్ అనేటువంటిది జరుగుతుంది. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనేటువంటి బిట్. ప్రొకారియేట్స్ లో కేవలం సైటోప్లాజం లో మాత్రమే రెస్పిరేషన్ అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంది, సెల్యులార్ రెస్పిరేషన్. మరి యుకారియేట్స్ లో సైటోప్లాజం ప్లస్ మైటోకాండ్రియాలో మనకు సెల్ రెస్పిరేషన్ అనేది, సెల్యులార్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. మరి నెక్స్ట్, మరి ఇందాక చెప్పుకున్నట్టుగా మైటోకాండ్రియా అన్నాం. సో మరి వాట్ ఈస్ ద మైటోకాండ్రియా? మైటోకాండ్రియా ఆర్ వాట్ ఎవర్ రియాక్షన్స్ ఆర్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ రియాక్షన్స్ అన్ని కూడా మనకు ఈ మైటోకాండ్రియాలోనే జరుగుతాయి. వచ్చినటువంటి విడుదలైనటువంటి ఎనర్జీ అంతా కూడా మనకు మైటోకాండ్రియాలోనే స్టోర్ అయి ఉంటుంది అనమాట. బికాస్ ద ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఇన్ రెస్పిరేషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. సో దీంట్లో మనకు విడుదలైనటువంటి శక్తి ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేటువంటి రూపంలో మనకు అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. వెరీ గుడ్ మా. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేటువంటి రూపంలో మైటోకాండ్రియాలో
స్టోర్ అయి ఉంటుంది, జస్ట్ లైక్ మన జనరేటర్ లాగా. సో అందుకోసమే దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అనేటువంటి పేరుతో మనము పిలుస్తూ ఉన్నాం. సో దీని యొక్క నిర్మాణాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 membranes, అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్ అనేటువంటి వాటిని గమనిస్తారు. సో తర్వాత ఇక్కడ ఫోల్డ్స్ ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని మ్యాట్రిక్స్ అంటాం. మ్యాట్రిక్స్ అనే మాత్రిక లేదా మ్యాట్రిక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇక్కడ ఈ ఫోల్డ్ లాగా ఉండేటువంటి క్రిస్టే అనేటువంటి పేరుతో చెప్పుకుంటారు అనమాట. సో ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి 4 parts which are in mitochondria. So next, the energy currency of cell is ATP. మరి ATP నే మనం we will call as the energy currency అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ ATP. ATP కి ఇంకొక పేరు ద ఎనర్జీ కరెన్సీ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుందట. విచ్ గివ్స్ ఒక ATP మాలిక్యూల్ ఈజ్ ఈక్వల్ టు 7200 calories ఆఫ్ ఎనర్జీ. ఒక ATP మనకు ఇచ్చేటువంటి శక్తి ఎంత అంటే 7200 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగల శక్తిని కలిగి ఉంటుంది ATP అనేది. మరి ద ఎనర్జీ ఇన్ ATP మాలిక్యూల్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫేట్ బాండ్స్. లాస్ట్ లో చివరి ఫాస్ఫేట్ బాండ్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, థర్డ్ ఫాస్ఫేట్ అనేటువంటి దాంట్లో మెయిన్ ఎనర్జీ అంతా కూడా స్టోర్ అయి ఉంటుంది అనమాట. దీనికి ఓల్డ్ ఫామ్ వచ్చి ADP, అడినోసిన్ డైఫాస్ఫేట్. అడినోసిన్ డైఫాస్ఫేట్ అనేది ఫాస్ఫోరిలేషన్ జరిగి ATP గా మారుతుంది. ఇంకొక ఫాస్ఫరస్ ను కలుపుకొని ATP గా మారుతుంది. TP అవుతుంది. D అంటే డై అంటే రెండు ఫాస్ఫరస్లు ఉన్నటువంటి అడినోసిన్ ఇంకొక ఫాస్ఫరస్ ను తనలో కలుపుకోవడం చేత 3 ఫాస్ఫరస్ ఉన్న అణువులుగా మార్చుకోగలుగుతుందన్నమాట. సో దాన్ని ATP అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఆ వచ్చి చేరినటువంటి థర్డ్ ఫాస్ఫేట్ లోనే మనకు ఎనర్జీ అనేది ఎక్కువగా స్టోర్ అయి ఉంటుంది. ఇఫ్ ద బాండ్ ఈస్ బ్రోకెన్, ద స్టోర్డ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. మనం ఎప్పుడైతే ఆ ATP లో ఉన్నటువంటి ఆ బాండ్స్ ని మనం బ్రేక్ చేస్తామో అప్పుడు ఆ ఎనర్జీ అనేది మనకు రిలీజ్ అయ్యి ఆ శక్తి అనేది మనకు బయటకి విడుదలవుతుంది. మరి in all organisms glucose is converted into 2 stages. మరి మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇందాక మనం డైజెస్ట్ అయిన తర్వాత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ రూపంలోకి మార్చబడతాయి. సింపుల్ ఫామ్ గా అయిపోయి కార్బోహైడ్రేట్స్ సింపుల్ ఫామ్ అయినటువంటివి మన శరీరంలోకి వచ్చినటువంటివి. ఇది 2 స్టేజెస్ లో మనకు శక్తిని ఇవ్వడం ఎలాగా అంటే ప్రతి జీవిలోనూ 2 దశలలో మనకు శక్తి అనేది ఉత్పత్తి అవుతుందన్నమాట. సో ఫస్ట్ స్టేజ్ ఈజ్ glucose is oxidized, is converted into 2 molecules of pyruvic acid. సో ఎప్పుడైతే గ్లూకోజ్ అణువు స్ప్లిట్ అయిపోయి కొన్ని రియాక్షన్స్ పూర్వకంగా ఆ ఈచ్ అండ్ ఎవరీ గ్లూకోజ్ లో ఎన్ని కార్బన్స్ ఉంటాయి చెప్పండి? 3 carbons. గ్లూకోజ్ కంటే 6 కదా. సో 6 కార్బన్స్ ఉంటాయి. ఆ 6 కార్బన్స్ ఉన్నటువంటి గ్లూకోజ్ ఈక్వల్ హాఫ్ గా డివైడ్ అయిపోయి 3 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి పైరువిక్ యాసిడ్ గా మారిపోతుంది అన్నమాట. అంటే ఎన్ని పైరువిక్ యాసిడ్స్ వస్తాయి? 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్స్. అంటే 6 ను మనం 2 ఈక్వల్ హాఫ్ చేస్తే 3నే కదా. 3 2 6. సో ఈ విధంగా 3 కార్బన్స్ ఉన్నటువంటి 3 కార్బన్ మాలిక్యూల్స్ కలిగినటువంటి పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్ 2 మాలిక్యూల్స్ వస్తాయి. we will call it as glycolysis. ఈ ప్రక్రియనే ఈ ఒక్క లైన్ నే మనము గ్లైకోలసిస్ అంటాం. సో ఐ థింక్ మీ టెక్స్ట్ బుక్ లో ఈ వర్డ్ ఇవ్వలేదు మీకు. గ్లైకోలసిస్ అంటాం. హైయర్ క్లాసెస్ లోకి వెళ్తే దీని గురించి ఇంకా మీకు ఎక్కువగా వస్తుంది. టుమారో దీని గురించి నేను కొద్దిగా లిటిల్ బిట్ మీకు ఇంకా కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని కనుక్కున్నది ఎవరు ఏమి అనేటువంటి అంశాలు మరి రేపటి రోజు మనం డిస్కస్ చేద్దాం. మరి ఇక్కడ మనం గమనించినట్టయితే మరి ఆ స్టెప్స్ ఏవి అనేటువంటి వాటిని గమనించినట్టయితే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి 6 మాలిక్యూల్ కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నటువంటిది సైటోప్లాజం లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ అంతా కూడా ఇందాకే మనం చెప్పుకున్నాం. జనరల్ గా ప్రొకారియోట్స్ లో టోటల్ సెల్యులార్ రెస్పిరేషన్ అంతా సైటోప్లాజం లోనే జరుగుతుంది. మరి యుకారియోట్స్ లోకి వచ్చినట్టయితే సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియా రెండిట్లో జరుగుతున్నట్టు రెండిట్లోనే జరుగుతుంది. దాంట్లో
ఫస్ట్ స్టెప్ అయినటువంటి గ్లైకోలసిస్ అనేది వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ప్రొకారియేట్ కావచ్చు, అది యుకారియేట్ కావచ్చు, ఏ జీవిలో అయినప్పటికీ కూడా జరిగేది సైటోప్లాజం లోనే. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? ఏమో అర్థమవుతుందా? సో ఫస్ట్ స్టెప్ లో కూడా వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ప్రొకారియేట్ కావచ్చు, యుకారియేట్ కావచ్చు, ఏ జీవిలో అయినప్పుడు కూడా సైటోప్లాజం లో మాత్రమే గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఈక్వల్ హాఫ్ గా డివైడ్ అయ్యి 3 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి పైరువేట్ గా మారుతుంది. సో ఈ మార్పునే ఇక్కడ జరిగేటువంటి ఈ గ్లూకోజ్ కన్వర్ట్ ఇంటూ పైరువేట్ ఆర్ పైరువిక్ యాసిడ్ నే we will call it as a పైరువేట్ అంటున్నాం. ఈ పైరువేట్ గా మారే ప్రక్రియనే we will call it as a గ్లైకోలసిస్ అంటారు. గ్లైకోలైసిస్ అంటే లైసిస్ మీన్స్ విచ్చిత్తి. ఫోటోలైసిస్ ఇందాక మనం ఫస్ట్ స్టెప్ లో కాంతి నీటి విశ్లేషణ అన్నాం. అంటే వాటర్ మాలిక్యూల్ రెండుగా స్ప్లిట్ అయిపోతుంది, H+OH- గా. సో ఇక్కడ కూడా గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది 2 మాలిక్యూల్స్ గా స్ప్లిట్ అవుతుంది. అందుకోసమే దీన్ని కూడా మనము గ్లూకోజ్ స్ప్లిట్ అవుతుంది కాబట్టి గ్లైకోలైసిస్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ చెప్తున్నాం. ఇది సైటోప్లాజం లో జరిగేటువంటి చర్య. సో దీని తర్వాత జరిగేటువంటి స్టెప్స్ మనకు ప్రొకారియేట్స్ లో ఒక రకంగా జరిగితే యుకారియేట్స్ లో ఇంకొక రకంగా జరుగుతాయి. ఎందుకు? ప్రొకారియేట్స్ లో టోటల్ ఇక జరిగే మొత్తం రెస్పిరేషన్ లో జరిగే స్టెప్స్ అన్ని కూడా, సెల్యులార్ రెస్పిరేషన్ లో జరిగే స్టెప్స్ అన్ని కూడా సైటోప్లాజం లో మాత్రమే జరుగుతాయి. కానీ వేరే యుకారియేట్స్ లో సైటోప్లాజం తో పాటు మైటోకాండ్రియాలో కూడా జరుగుతాయి కాబట్టి అక్కడ కొంచెం మన డిఫరెన్సెస్ అనేది చూసుకోవచ్చు. సో మరి అక్కడ దాంట్లో కూడా మనకు ఎవరో చంద్రశేఖర్ ఇప్పుడు జాయిన్ అవుతున్నాడు, ఏనన్నా 3 గంటలకు లాస్ట్ క్లోజ్ అయ్యే టైంకి వచ్చావు, రైట్? ఓకే. సో మరి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నట్టయితే ఇన్ ఆబ్సెన్సీ ఆఫ్ ఆక్సిజన్ లేనటువంటి సందర్భాలలో ఈస్ట్ అంటే ఈ ప్రొకారియేట్ అనిమల్స్ అయినటువంటి ప్రొకారియేట్ ఆర్గానిజమ్స్ లాంటి వాటిలో ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో మనకు ఇథనాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఎనర్జీ. ఇథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్ తర్వాత కార్బన్ డైఆక్సైడ్, ఎనర్జీ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. సో దీన్ని కూడా మనం 8th క్లాస్ లో చేస్తుంటాం. కొద్దిగా షుగర్ సొల్యూషన్ కలిపి ఒక కప్ లో గానీ ఒక బౌల్ లో గానీ తీసుకుని దానికి మనం దాన్ని క్లోజ్డ్ ఏరియాలో పెట్టేస్తే, ఎక్కడైనా క్లోజ్ చేసి ఏరియాలో పెట్టేస్తే 1 or 3 days తర్వాత చూస్తే we will feel one type of smell. అక్కడ ఒక రకమైనటువంటి స్మెల్ రావడం మనం గమనించి ఉంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇథనాల్. సో దాన్ని ఇథనాల్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. దీన్ని ఫర్మెంటేషన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ఫర్మెంటేషన్, పులియుట. దీన్ని మొట్టమొదటిసారిగా లూయిస్ పాస్చర్ అనేటువంటి ఆయన కనుక్కున్నాడు అనమాట. సో దీన్ని ఫ్యాక్టరీస్ లెవెల్లో ఉపయోగించి ఇప్పుడు మన మద్యం అంటాం కదా, ఈ డ్రింక్స్, ఈ వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఆ ప్రాసెస్ అనేది. సో తర్వాత మన అంటే యుకారియేట్స్ లోకి వస్తే, ఇది ప్రొకారియేట్స్ లో జరిగేటువంటిది ఆ సైడ్. మరి యుకారియేట్స్ లోకి వచ్చేది కూడా 2 టైప్స్ గా జరుగుతుంది. ఒకటి ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అంటే ఒకటి ఆక్సిజన్ ఉన్న సందర్భాల్లో ఎలా జరుగుతుంది, పైరువేట్ కు ఆక్సిజన్ లభిస్తే ఏం జరుగుతుంది, పైరువేట్ అనే ఆక్సిజన్ లభించకపోతే గానీ ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలను ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకవేళ పైరువేట్ కు ఆక్సిజన్ అనేది అడెక్వెంట్ గా తగినంతటువంటి లేనటువంటి సందర్భాల్లో, సో ఈ సిచ్యువేషన్ ఎప్పుడు కూడా హ్యూమన్ మజిల్ సెల్స్ లో జరుగుతూ ఉంటుంది, అంటే మన కండరాలలో జరిగేటువంటి పరిస్థితి ఇది. సో ఇక్కడ ఎప్పుడైతే ఆక్సిజన్ తగినంతగా కండరాలకు అందదో, లేదా ఒక్కొక్కసారి పూర్తిగా అందకోకుండా పోతుందో, అలాంటి సందర్భాలలో జరిగేటువంటిది అనారోబిక్ రెస్పిరేషన్ అనేటువంటి పేరు. దీనికి అనదర్ నేమ్ అనమాట. సో అనారోబిక్ రెస్పిరేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అక్కడ వచ్చేటువంటి ఎండ్ ప్రొడక్ట్స్ వచ్చేసి లాక్టిక్ యాసిడ్ ప్లస్ ఎనర్జీ. సో కొద్ది వరకు శక్తి వస్తుంది, తర్వాత లాక్టిక్ యాసిడ్ అనేది మనకు ఉత్పత్తి కావడం జరుగుతుంది. లేదు ఈ పైరువిక్ యాసిడ్ కు లేదా పైరువేట్ కు అడక్వెంట్ బాగా సరిపోయినటువంటి తగినంత ఆక్సిజన్ ఉందనుకోండి, సో అప్పుడు మైటోకాండ్రియాలో జరిగేటువంటి చర్యల వలన మనకు కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ మోర్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. ఎప్పుడు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్న సందర్భాల్లో ఎక్కువగా మనకు శక్తి అనేది లభిస్తూ ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్. ఇన్ ద స్టెప్ 2 ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్, పైరువిక్ యాసిడ్ ఈజ్ ఆక్సిడైజ్డ్, CO2, వాటర్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. ఎక్కువ శక్తి మనకు రిలీజ్ అవుతుంది.
if absence of oxygen, pyruvic acid is converted into either ethanol, అంటే ఇన్ కేస్ ఈస్ట్ అలాంటి వాటిలో అయితే ఇథనాల్ గా మారుతుంది, అదే హ్యూమన్ మజిల్ సెల్స్ లో అయితే లాక్టిక్ యాసిడ్ గా మారుతుంది. అట్ ద సేమ్ టైం లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్ వెన్ కంపేర్ టు అరోబిక్ రెస్పిరేషన్ తో పోలిస్తే అరోబిక్ రెస్పిరేషన్ లో వచ్చేటువంటి ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈ రోజు ఇటు వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. సో టుమారో ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకా కొంచెం అంశాలను మనం ఎలాబరేట్ గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ గ్లైకోలసిస్ అన్నాను, మరి అదే విధంగా ఇక్కడ జరిగేటువంటి చర్యలు, సెకండ్ స్టెప్ లో జరిగేటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి, దానికి ఏదైనా పేరుందా? ఇందాక మనం అయితే లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ అని చెప్పుకున్నప్పుడు డార్క్ రియాక్షన్ కు మనం అక్కడ ఒక పేరు పెట్టాం, కెల్విన్ సైకిల్ అని. మరి ఇక్కడ కూడా ఎవరైనా ఒక సైంటిస్ట్ అలాంటి, మనకైతే యాక్చువల్ గా అయితే మీకు సిలబస్ లో ఇటు వరకు మాత్రమే ఉంది. నేను కొంచెం మీకు అడిషన్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మీరు మిగిలిన పిల్లలతో కాదు కదా, మీరు కూడా అడిషనల్ గా ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి కొంచెం మీకు ఎలాబరేట్ గా చెప్దాం అనుకున్నాను. సో దాన్ని టుమారో కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ క్విజ్ ప్రోగ్రామ్. నాకు తెలిసి చాలా మంది ఈగర్గా వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, బీ రెడీ. ఎవరో ఇప్పుడు వచ్చింది, లావణ్య. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ద వర్డ్ రెస్పిరేషన్ కమ్ ఫ్రమ్ Latin, sir. Latin, sir. Okay, second question, exchange of gases take place in these sort of Alveoli, sir. మీరు అంతా మైక్ చేసుకొని చెప్పినా పర్లేదు, లేదంటే మీరు చాట్ బాక్స్ లో కూడా టైప్ చేసుకోవచ్చు మీరు ఆన్సర్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా మంది టైప్ చేస్తున్నారు. మైత్రి డి, Alveoli, sir. మీరంతా స్పెల్లింగ్ అంతా టైప్ చేయొద్దండి, జస్ట్ ఆప్షన్ ఇచ్చేయండి. పాపం కొంతమంది మొత్తం స్పెల్లింగ్ అంతా టైప్ చేస్తున్నారు, టైం వేస్ట్ చేసుకోవద్దండి. రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్ ఈస్ ఫిల్టర్డ్ ఇన్ ది స్పాట్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. Nasal cavity. Say only option Nasal cavity. Option D. Option D, sir. Okay, very good, man. Next question. Each ATP molecule gives how many calories of Yes, sir. energy? 720. Option A. Okay, Sai Pawan, Pallavi, Vaishnavi, చాలా మంది answers ఇస్తున్నారు. For next question, in bacterium, cellular respiration take place in? Cytoplasm. Yes, obviously. Option C. Both Okay, mitochondria. Vaishnavi. Next question. This is an oxygen carrying pigment in blood. Hemoglobin. Pallavi, Option A. Chandrasekhar. Very good. The next question. Trachea is commonly called as? Windpipe. Yes, మనం ఇందాక వెరీ గుడ్, చాలా ఫాస్ట్ గా చాలా మంది చాట్ బాక్స్ కూడా టైప్ చేస్తున్నారు. నంబర్ ఆఫ్ లోబ్స్ ప్రెజెంట్ ఇన్ ద లెఫ్ట్ లంగ్? 2, sir. 3, sir. 2, sir. 2. లెఫ్ట్ నేను ఇందాక మీకు పిక్చర్స్ కూడా జూమ్ చేసి చూపించాను. 2, sir. ఆప్షన్ 2, sir. 2 ఓన్లీ. D, sir. D, sir. Right, next question. Inhaled air contains CO2, carbon dioxide. D, sir. CO2. D, sir. D, sir. Option B. B. Identify the energy currency. ATP. Yes, sir. That is phosphate. Yes, sir. The next question. Carbon dioxide is transported in the blood as? Yes, sir. Carbonate. Bicarbonate. So alveolus are the unit of
Lungs. Option Sir. D. The next question. Live water is converted to milky. Carbon dioxide. Carbon dioxide. CO2 sir. Heat is liberated. All the above. Heat is Heat is liberated. A. Liberated. Yes, sir. All the above, sir. All of the above, sir. Yes, sir. male diaphragm, female. All the above. అది sir. కాదు కదా, రిప్స్ మాత్రమే. స్పెసిఫిక్ గా అప్పుడు ఒక అమ్మాయి డౌట్ కూడా అడిగింది. Rib cage, sir. Powerhouse of the cell. D, sir. So this is the final questions. Pyruvic ఇందులో last acid. question is Pyruvic acid, sir. both aerobic and anaerobic respiration is Pyruvic acid. yes, very good. Pyruvic acid is the correct answer. Option B. B, sir. Phosphate bond. B, sir. B, phosphate bond. Phosphate. Option B. B. ఓకే రైట్, వెరీ గుడ్. బాగా చక్కగా అందరూ క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ టుమారో 2కు మనం మళ్ళీ ఇదే విధంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి మీరు స్పోర్టివ్ గా ఉండి చక్కగా వీటిని కొన్ని ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ముఖ్యమైన పాయింట్స్ మీరు నోట్ చేసుకోగలిగితే కొద్ది వరకు మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ లో పాయింట్స్ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని జాగ్రత్తగా చదువుకున్నట్టయితే మీ ఫర్దర్ కు అవి చాలా ఉపయోగపడతాయి. సో ఎవరో మైక్ ఆన్ చేశారమ్మా, మైక్ ఆఫ్ చేసేది. ఏదైనా మాట్లాడాలనుకుంటే మాత్రమే మైక్ ఆన్ చేసుకోండి. అన్నెసెసరీగా మైక్ ఆన్ చేస్తే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో మనం అది బేసిక్ రూల్ గా పెట్టుకుందాం. మైక్ కానీ కెమెరా కానీ అనవసరంగా ఆన్ చేయొద్దండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే మైక్ ను యూజ్ చేయండి. ఒకవేళ నేనేదైనా మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే మాత్రమే మీ వీడియోను ఆన్ చేయండి. అంతవరకు వీడియోతో మనకేం అవసరం ఏమి ఉండదు. ఓకే, మరి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని బాగా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి నెక్స్ట్ టుమారో మనం కలుద్దాం. Sir, once again show the results. Sir, one doubt, sir. చెప్పునన్నా. Sir, exam result, sir. చెప్పునన్నా. Sir, nitrogen gas also inhale again, sir. మనం తీసుకునేటప్పుడు nitrogen gas కూడా inhale మనం అవుతుంది, sir. ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంత క్వాంటిటీలో బయటకు వెళ్ళిపోతుంది. మనం దాన్ని యూటిలైజ్ చేసుకోం కదా. మనం జనరల్ గా రెస్పిరేషన్ లో వాడేటువంటి గ్యాసెస్ రెండే, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ మాత్రమే. నైట్రోజన్ ఎంత పరిమాణంలో మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ మనం తీసుకోవడం జరుగుతుంది. అవును సార్. How it is separated, sir, from all gases? Nitrogen gas, how it is separated, sir? ఇట్ హ్యాస్ మెకానిజం. దాంట్లో లోపల అవన్నీ చూసుకుంటుంది అనమాట. మన శరీరంలో ఉన్నటువంటిది ఇది తనకు కావాల్సినటువంటి పదాలు మనము 8th క్లాస్ లో చెప్పుకున్నాం. పారామబుల్ మెంబ్రెయిన్ అనేటువంటిది కదా. కొన్ని తనకు కావాల్సిన సబ్స్టాన్సెస్ తనకు అవసరం లేనటువంటి వాటిని బయటికి పంపించడము. అదేవిధంగా మనకు ఎక్స్క్రీషన్ లో కూడా వస్తాయి మళ్ళీ ఇవన్నీ కూడా. కొన్ని పదార్థాలు మన శరీరానికి ఏ అవసరం అవుతాయో అవి మాత్రమే ఉంచుకొని మిగిలిన వాటిని సెండ్ అవుట్. తనకు ఎప్పుడైతే ఇది అవసరం లేదు అనేటువంటిది తనకు ఇన్బిల్ట్ గా ఉంటాయి కొన్ని లక్షణాలు. సో వాటి ప్రకారంగా అవి ఆ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, 53 మెంబర్స్ అటెండ్ అయ్యారు. వెరీ గుడ్. మనకు 60 మెంబర్స్ కదా, ఇంకా కొద్ది మంది రాలేకపోయారు మరి వివిధ కారణాల వల్ల. ఓకే, ఎనీహౌ, వన్స్ అగైన్ బాయ్.